తిరుపతిలో మరో పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేసే పనుల్లో 50 కిలోల బంగారం మాయమైనట్టు తేలింది. ఈ ఘటనపై ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ పనులు జరిగిన సమయంలో టీటీడీ చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఆయన బంధువు ధర్మారెడ్డి ఉన్నారు. 2022-23 మధ్య కాలంలో ఈ ఆలయానికి 100 కిలోల బంగారాన్ని టీటీడీ కేటాయించింది. మొత్తం 9 పొరల బంగారు తాపడం చేయాల్సి ఉండగా కేవలం 2 పొరలతోనే పని ముగించారు. అంటే 7 పొరల బంగారం దాదాపు 50 కిలోలు మాయమైంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ 50 కిలోల బంగారం విలువ దాదాపుగా 69 కోట్లుగా ఉంది. అంతేకాదు, బంగారు తాపడం ముందు అక్కడ 30 దేవుళ్ల విగ్రహాలుంటే ధ్వంసం చేసేశారు. ధ్వంసం చేసిన విగ్రహాల విషయం బయటకు రాకుండా జగన్ బాబాయిలు దాచిపెట్టి ఉంచారు. ఇది ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు. జగన్ పాలనలో తిరుమలలో వరుసగా అవినీతి కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం, పరకామణిలో డబ్బులు దొంగతనం, అధిక ధరకు శాలువాలు కొని దోపిడీ చేయడం, అన్నదాన ప్రసాదాల్లో నాసిరకం సరుకులు వాడటం, భక్తులకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాల దోపిడీ, శ్రీవాణి దర్శనం టిక్కెట్లు లెక్క లేకుండా అమ్ముకోవడం, స్విమ్స్ ఆస్పత్రిలో షాపుల పేరుతో దోపిడీ, శ్రీవారి నిధులు దుర్వినియోగం లాంటి అనేక కుంభకోణాలతో దాదాపు శ్రీవారి సొమ్ము 10,000 కోట్లు దోచేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తిరుమలను ఒక దోపిడీ వ్యవస్థలా చూశాడు. చైర్మన్లుగా నియమించిన 2 బాబాయిలు క్రిస్టియన్లే. వారిని నియమించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. మొత్తం టీటీడీనే వారి చేతుల్లో పెట్టడంతో అవినీతి, దోపిడీలు విచ్చలవిడిగా చేశారు. చాలా బంగారం దోపిడీకి గురిందని, ప్రస్తుతానికి కొంత మాత్రమే బయటపడిందని కొండపై ఉండే పండితులు, టీటీడీ ఉద్యోగులు ఇప్పటికే మొరపెట్టుకున్నారు. చివరగా జగన్ దిగిపోయేటప్పుడు కూడా తాడేపల్లిలోని తన ఇంట్లో 5 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో తిరుమల సెట్ వేయించాడు. అసలు హిందూ పేరే వినపడడానికి ఇష్టపడని వైఎస్ భారతి ఏకంగా ఆస్కార్ స్థాయి నటన ఆ సెట్లో ప్రదర్శించింది.